నేను వెంకట్ కళ్యాణ్, జనసేన కార్యకర్త ఫ్రమ్ తెలంగాణ. అలాగే ముందు నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని నేను. అన్నయ్య గురించి ఇప్పుడే జస్ట్ ఒక న్యూస్ చూసా. అన్నయ్యని చంపేస్తామని చెప్పి ఆయన పేషీకి బెదిరింపు కాల్స్, బూతులు మాట్లాడుతూ అక్కడ సిబ్బందిని తిట్టారు, ఇది అని. ఏంటిది ఎప్పుడు అన్నయ్య గురించే ఇట్లాగా అన్నయ్యని చంపేస్తామనో, లేకపోతే అన్నయ్యని తిడుతూనో, లేకపోతే ఈ మంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఆయన గురించి. కానీ ఇంతలా చెడు కూడా ఎక్కుతుంది, ఎక్కువ ఎక్కువ చేస్తున్నారు చెడు. అంటే ఆయన గురించి చెడు మాట్లాడి ఇంకా కొంత అందరిలోకి ఆయన్ని చెడు చేయాలనే ఉద్దేశము మరి ఏంటిదో అర్థం కావట్లేదు. కానీ నాలాంటి అభిమాన సోదరులకు ఏంటి అని అంటే ఆయన చుట్టే ఉండే అవకాశం ఉండదు. ఆయన అభిమానించగలం, ప్రేమించగలం. అంటే ఆయన అభిమానులు ఎలా ఉంటారంటే నిజంగా ఉన్మాదులు. ఎలాంటి ఉన్మాదులు అంటే ప్రేమ ఉన్మాదులు. ఎలా అంటే ఇంట్లో అమ్మా నాన్నని ఎంత గౌరవించి ఎంత ప్రేమిస్తామో నిజంగా పవన్ కళ్యాణ్ అన్నయ్యనంటే అంతే ప్రేమ, అంతే గౌరవం ఉంటుంది నిజమైన అభిమానికి. ఆయన గురించి ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు గుండెలో తెలియని బాధ, ఏదో ఇబ్బందిగా ఉంటుంది. ఏం చేయగలం మేము అసలు? అంటే అభిమానులుగా ఏం చేయగలం మేము? ఇలాగ ఏదో మాట్లాడగలం కానీ ఏం చేయగలము? ఆయన చుట్టూ ఎస్కాట్ ఉంటుంది, పోలీసులు ఉంటారు, సరే ఆయన రక్షిస్తారు, అది అని నమ్మకం ఉంటుంది. ఒకవైపు ఒక్కోసారి భయం కూడా ఉంటుంది, ఏమో చెప్పలేము. అంతటి ట్రంప్ మీదే కాల్పులు జరిగాయి, అలాంటిది అన్నయ్య మీద జరగకుండా ఉంటుందా అని ఒక భయం కూడా ఉంటుంది. సరే ఏం చేయలేము. కానీ నాలాంటి అభిమానులకు నేను చెప్పేది ఏంటంటే మన చుట్టే పుసుకున తెలియకుండా ఉండొచ్చు. మనలో మన పక్కనలో నుంచే, లేకపోతే ఆ యాంటీ ఫ్యాన్స్ అనో, లేకపోతే ఇంకేదన్నా దుర్మార్గులు మన చుట్టూ మనకు తెలియకుండా తిరుగుతూ ఉండొచ్చు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మనం ఏం అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటే అబ్జర్వ్ చేద్దాం బ్రదర్స్. అలాగేమన్నా డౌట్లు ఉండే కూడా అలాంటి వాళ్ళు ఏమైనా పుసుక్కున దొరికినా కానీ వాళ్ళ మీద కంప్లైంట్ చేయడము, ఇలాంటిది ఏదన్నా చేద్దాం. అన్నయ్య గురించి ఏదో ఒకటి చేద్దాం. కనీసం అట్లా మనకు అందుబాటులో ఉండేది ఏదైనా. ఎందుకంటే అంత పెద్ద ఈ యేసు ప్రభుకే తప్పలేదు, అంత గొప్ప వ్యక్తి యేసు ప్రభుకే తప్పలేదు. అలాంటి వ్యక్తిని శిక్షించాలి అని చెప్పి శిక్షించేశారు, చావు చూపించేశారు. అలాంటిది అన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్య ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఉన్నటువంటి ఇంత గొప్ప నీతి, నిజాయితీ, మాట విధానము, నడవడిక, ఆ దానగుణము, అంత గొప్ప వ్యక్తి అన్నయ్య. అలాంటి వ్యక్తులు సరే మనం మన అభిమానులు, అన్నయ్య అభిమానులు మనం చేయాల్సింది ఏదైనా ఉంది అని అంటే ఆయన గురించి మాట్లాడడం, చిన్న అబ్జర్వేషన్స్. ఇలా కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అన్నయ్యకి మనం చూస్తుంటాం కదా, చాలా కామెంట్స్ గలీజ్ వల్గర్గా అన్నయ్య గురించి, పిల్లపిత్రేగాళ్ళని, మన గురించి ముఖ్యంగా ఎవరో ప్రశ్న అని చెప్పి, ఆ తర్వాత ఎక్కడో డాక్టరు లండన్లో ఉంటారట, అది వైసీపీకి సంబంధించిన పిల్లిపిత్రేగాళ్ళు, మన గురించి పావల అన్నయ్య గురించి ఇలాగా అసలు స్టూపిడ్ ఫెలోస్ బ్రదర్స్ వాళ్ళు. మనం వాళ్ళ గురించి గొంతెత్తి ఒక్కొక్కసారి చిరాగ్గా పచ్చి బూతులు తిట్టేస్తూ పోస్టులు పెట్టేద్దాము అని మైండ్లో లేని, అంటే మనకు లేని ఆలోచనలు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కానీ ఎంతో అంటే మనం కూడా వాళ్ళలా కాదు కదా. మనం అలా చేస్తే మళ్ళీ మనం పవన్ కళ్యాణ్ అభిమానం ఎలా అవుతాం? సో అలాంటి పిచ్చి పనులు మనం చేయొద్దు. కానీ అన్నయ్యకు ఉపయోగపడే పనులు మాత్రం ఖచ్చితంగా చేద్దాం బ్రదర్స్, ఖచ్చితంగా చేద్దాం. చూద్దాం ఇట్లాంటి అది ఒకవేళ నిజంగా అలాంటి అగంతకుడు దొరికితే సంతోషం. అలా మాట్లాడకుండా ఇంకొకసారి అలాంటి ఫేక్ కాల్స్, లేకపోతే అలా అన్నయ్య గురించి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు రాకుండా అరికట్టగలిగే పరిస్థితులు మన చేతుల్లో లేదు. అక్కడ ప్రభుత్వం ముందే ఉంది, అన్నయ్య డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అన్నయ్య దయచేసి అది నిజంగానే అలాంటి వ్యక్తులు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలని తీసుకొచ్చి శిక్షిస్తే తప్పించి ఇంకొకరు ఇలాగా చేయరు. దయచేసి అన్నయ్య, మీరు మా ఇంట్లో వ్యక్తి, మా ఒంట్లో వ్యక్తి, మా శక్తి, మా దేవుడు. మీరు ఎప్పుడు బాగుండాలనే, దయచేసి మిమ్మల్ని మీరు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని. వెంకట్ కళ్యాణ్, జనసేన కార్యకర్త ఫ్రమ్ తెలంగాణ. జై పవన్ కళ్యాణ్,
జై జనసేన.